మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చేసిన మొదటి హిందీ మూవీ వార్ 2. ఈ సినిమా రిలీజ్ కి ముందే 1600 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తోంది. 2000 కోట్ల దంగల్ రికార్డ్ బ్రేక్ చేస్తుందనే అంచనాలు కూడా ఉన్నాయి. అంతవరకు బానే ఉంది. కానీ 2000 కోట్ల టార్గెట్ ని రీచ్ అవ్వాలంటే 20 ప్రశ్నలకు సమాధానం దొరకాలి. అన్నీ కూడా ఎన్టీఆర్ మాత్రమే ఆన్సర్ చేయాల్సిన ప్రశ్నలు. ముందు ఫస్ట్ హిందీ మూవీ కాబట్టి తెలుగు హీరోలు ఎవ్వరికీ వర్కౌట్ కానిది ఎన్టీఆర్ కి కలిసొస్తుందా? హృతిక్ తో కలిసి నటించినందుకు మరి తన పాత్రలో హీరోయిజం తగ్గకుండా ఉంటుందా? నాటు నాటు పాటల వార్ 2లో కూడా సాంగ్ బ్యాలెన్స్డ్ గా ఉంటుందా? అలా ఇద్దరు హీరోల ఇమేజ్ కి తగ్గట్టుగానే పాటలో డాన్స్ ని కంపోజ్ చేశారా? ఇంతకీ ఏ మూవీలో ఎన్టీఆర్ వేసింది సగం రోబో పాత్ర అన్న విషయం నిజమేనా? వరుసగా 3 పాన్ ఇండియా హిట్లు సొంతం చేసుకున్న హీరో ఎవరూ లేరు. మరి ఆ రికార్డ్ ఎన్టీఆర్ కి దక్కుతుందా? ఇలా కనీసం 20 ప్రశ్నలకు సాలిడ్ సమాధానాలు దొరికితే 2000 కోట్ల రికార్డ్ ఎన్టీఆర్ కి దక్కడం అసలు విషయమే కాదా? హ్యావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చేసిన ఫస్ట్ హిందీ మూవీ వార్ 2 ఈజీగా 2000 కోట్ల టార్గెట్ని రీచ్ అయ్యాలనే ఉంది. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా 1600 కోట్లు దాటడమే షాకింగ్ న్యూస్. అందుకే ఫిలిం టీం చాలా కాన్ఫిడెంట్గా ప్రమోషన్ కూడా పెద్దగా చేయకుండా రిలాక్స్ అవుతుందనే కమెంట్స్ వినిపిస్తున్నాయి. కాకపోతే ఈ వీకెండ్ నుంచి ట్రైలర్, సాంగ్తో ఫిలిం టీం భారీ ప్రమోషన్కు సిద్ధమైందన్న టాక్ కూడా చక్కర్లు కొడుతుంది. ఇవన్నీ పక్కన పెడితే వార్ 2 మూవీ విషయంలో 1 కాదు 2 కాదు 20 ప్రశ్నలు ఎన్టీఆర్కు ఎదురుపడుతున్నాయి. వాటిలో కనీసం 10 ప్రశ్నలకు సమాధానం దొరికినా పాన్ ఇండియా కింగ్గా ప్రభాస్ ప్లేస్లో ఎన్టీఆర్ తిష్టవేసే ఛాన్స్ ఉంది. ముందుగా బాలీవుడ్లో ప్రయోగం చేసిన ఏ తెలుగు స్టార్కి ఎంట్రీతోనే హిట్ పడలేదు. ప్రభాస్ ఫస్ట్ హిందీ మూవీ ఆదిపురుష్, రామ్ చరణ్ ఫస్ట్ హిందీ మూవీ జంజీర్, చిరంజీవి నాగ్ ఇలా జమానా నుంచే బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన వెంటనే ఫ్లాపులు ఫేస్ చేశారు తెలుగు స్టార్లు. మరి వార్ 2తో ఎన్టీఆర్ ఈ ట్రెండ్ మారుస్తాడా? రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేసినట్టే వార్ 2తో కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తాడా? ఇది ఆగస్టు 14న తేలబోతుంది. ఇక అన్నిటికంటే పెద్ద డౌట్ ఏంటంటే వార్ 2లో హీరో ఎవరు? హృతిక్ ది నెగిటివ్ పాత్ర అన్నారు, కానీ విలన్ మాత్రం ఎన్టీఆర్ అంటున్నారు. దాని వెనుకున్న లాజిక్ ఏంటి? ట్రిబుల్-ఆర్లో కొమరం భీం పాత్ర కంటే రామ్ పాత్రకి కాస్త ఎక్కువ సీన్ ఇచ్చారనే కమెంట్స్ వినిపించాయి. కానీ ఓవరాల్గా ట్రిబుల్-ఆర్లో చరణ్, ఎన్టీఆర్ ఇద్దరికీ గ్లోబల్గా భారీ గుర్తింపే దక్కింది. ఇక నాటు నాటు పాటలో ఇద్దరు హీరోల ఇమేజ్కి ఏమాత్రం తగ్గకుండా స్టెప్స్ కంపోజ్ చేశారు. మరి వార్ 2లో హృతిక్ ఎన్టీఆర్కి అలా డ్యాన్స్ విషయంలో బ్యాలెన్స్డ్గా కొరియోగ్రాఫ్ చేశారా? ఇదే కాదు, ఇందులో ఎన్టీఆర్ వేసింది రోబో పాత్ర అన్నారు. అలా కాదు, బిగినింగ్లో మనిషి, తర్వాత హ్యూమనాయిడ్గా అంటే సగం రోబోగా మారే పాత్ర అన్నారు. అందులో నిజమెంతో తేలాలి. అది నిజమైతే మాత్రం ఫ్యాన్స్లో పూనకాలే. ఇక 22 ఫైట్లలో ఇద్దరు హీరోల ఇమేజ్ని ఎలా బ్యాలెన్స్ చేశారు? ఇలాంటి ప్రశ్నలకు సాటిస్ఫై చేసే ఆన్సర్ దొరికితే వార్ 2 హిస్టరీలో నిలిచిపోతుంది. అన్నింటికి మించి వార్ 2 మూవీ 2000 కోట్ల దంగల్ రికార్డ్ని బ్రేక్ చేసినా లేదా 1000 కోట్లతో హిట్ మెట్టెక్కినా హృతిక్ రోషన్కి ఫస్ట్ 1000 వాలా రికార్డు దక్కుతుంది. అలా తనకి ఈ రేంజ్ సక్సెస్కి పరోక్షంగా సపోర్ట్ అయినందుకు ఎన్టీఆర్కే ఆ క్రెడిట్ దక్కుతుంది. అన్నింటికి మించి ట్రిబుల్-ఆర్, దేవర తర్వాత మరో పాన్ ఇండియా హిట్ పడితే అలా హ్యాట్రిక్ సొంతం చేసుకున్న తొలి ఇండియన్ హీరోగా ఎన్టీఆర్కి హిస్టారికల్ హిట్ దొరుకుతుంది. మరి అలా జరుగుతుందా? ఇలాంటి 20 ప్రశ్నలకు సమాధానం ఆగస్టు 14నే దొరకనుంది.